సాంబార్ మునక్కాయ. సో ఈరోజు మేము వచ్చేసి సాంబార్ మునక్కాయ చేస్తున్నాము. ఇందులో ఏముంది మా? టమాటా, పప్పు, టమాటా, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఓకే, కొత్తిమీర, ఇంకా మెంతులు చేసి ఉడికేయాల. ఓకే, ఉడికేయాల వాటర్ తో. ఎంతసేపు ఉడికిన తర్వాత ఎన్ని విజిల్? 4 విజిల్ తేవాలి. ఓకే, ఉడికిన తర్వాత ఇందులో వేసేసి ఇలా వచ్చి దీని వాటర్ అంతా తీసేసుకోవాలి. ఓకే, చెక్క తీయాలి అంతే. ఓకే, చింతపండు వేయాలి. ఓకే, చింతపండు రసం వేయాలి. పసుపు వేయాలా? మిరప్పొడి, మెంతులు ఆల్రెడీ చేయాలి. అవి వేసి కుక్కర్ లో ఉడకబెట్టించారు. వేసిన తర్వాత దాని నీళ్ళు తీసి వంకాయ మునక్కాయలు ఉడకాలి. ఓకే, వంకాయ మునక్కాయ వేసి దీంట్లో వేస్తాం. మళ్ళీ ఉడికి వేసిన తర్వాత సో మిగిలిపోయిన పలుపు వచ్చేసి ఇలా తీసి ఇది వేయాలి, పప్పు వేయాలి. ఇది వేసిన తర్వాత మునక్కాయలు సాంబార్ పెట్టారు. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి కోసుకున్న మునక్కాయ సాంబార్ తీసుకున్నాము. ఉప్పు వేసామా? వేసాను తల్లి. ఎప్పుడు వేసా? ఇందులో వేసావా? దీన్ని వేస్తే అది వేసేలా ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఓకే, వేసాను ఉప్పు దాంట్లో. ఎన్ని విజిల్ కావాలా? ఒక్క విజిలే. అది ఏం కాదు, ఉడికిన తర్వాత తాలింపు పగర్చాలి అంతే. ఓ, దీంట్లో తాలింపు మిక్స్ చేసి. ఓకే, సాంబార్ రెడీ. ఎన్ని విజిల్? ఒక్కటి విజిల్. ఒక విజిల్. పప్పు కొట్టి తాలింపు చేస్తున్నాము. ఫస్ట్ వేస్తున్నాము. ఇది ఆవాలు వేస్తున్నాము. ఇంగువ పౌడరు. ఓకే, ఓకే మా. ఇదేంటి మైనా? ఎండుమిరపకాయ తాలింపు. ఎండుమిరపకాయ వేసుకున్నాము. దాంట్లో ఎర్రగడ్డ వేసాం కదా, దీంట్లో వేయలేదు, ఇట్లా వేస్తా. ఓకే, దేంట్లో ఇలా దాంట్లో వేసావు కదా ఎర్రగడ్డ, దీంట్లో వేయకూడదు. ఓకే, మెంతులు కొంచెం మెంతులు వేసుకున్నాము. కరివేపాకు. సో ఇది చూసారు కదా ఆఫ్టర్ 1 విజిల్ ఎలా ఉందో. సో మిగిలిపోయింది కదా కొద్దిగా, దాంట్లో ఇది మేము కలిపేసుకున్నాము. సూపర్ మా. సో ఇప్పుడు ఈ తాలింపు ఉంది కదా, ఇందులో కలిపేస్తాము. కలిపి కాసేపు బాయిల్ చేస్తాము. ఇప్పుడు మనకు మునక్కాయ పప్పు కూర. సాల్ట్ ఇందాక వేసేసామండి కదా. ఓకే, దాంట్లో వేసావా? ఓకే, ఇందులో కూడా సాల్ట్ వేయాలా? సో తాలింపు వచ్చేసి పక్కన వేసాను. ఓకే, అంతే. ఇది ఎంతసేపు ఉడకాలమ్మా? కొంచెం కొత్త ఉదిగాలి. పొయ్యి వెందులో ఉండాలి, ఆన్లో ఉండాలి. ఓకే, ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. అంతే, అప్పుడే పప్పు అయిపోతుంది. చూస్తున్నాను కొద్దిగా ఉడికింది ఇది. మీరు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఫైనల్లీ వచ్చేసి మేము స్టవ్ చేసాం. పప్పు రెడీ అయిపోయింది.